నా పేరు తోట వాసుదేవరావు అండి. విశాఖపట్నం నగర రాష్ట్ర కాంగ్రెస్ బీసీసీఎల్ ఉపాధ్యక్షులు, అలాగే విశాఖపట్నం శ్రీశైల సంఘం అధ్యక్షులు. అయితే మాకు ఈ రోజున విశాఖపట్నంలో చాలా అన్యాయం జరుగుతుందండి. మెయిన్ అన్యాయం అంటే పోలీసుల చేత బాగా అన్యాయం జరుగుతుంది. పోలీస్ కమిషనర్, పోలీస్ ఉప కమిషనర్ కూడా దాన్ని పట్టించుకోకపోవడంతో మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారు కింద ఉన్న అధికారులు. ఒక కానిస్టేబుల్ మా ఇంటి ముందున 40 ఏళ్ళుగా ఉన్న కొలాయిని ఆడు బండి పెట్టుకోవడానికి రోడ్డు మీద ఉన్నదని అది కొలాయిని మున్సిపల్ అధికారుల చేత తీయించడం జరిగింది. అది మున్సిపల్ అధికారులు మాట్లాడి చెప్తే అడిగితే మరి రోజు అక్కడికి వచ్చి అది వేస్తానంటుంటే ఇక్కడ మీరు ఒకటి వేయద్దు, మీరే వేయడానికి ఛాన్స్ లేదని వాళ్ళు చెప్పడము, వాళ్ళు మళ్ళీ వెనకపోవడం, గొడవ అవుతుంది వేయమని చెప్పి వాళ్ళు వెళ్ళిపోవడం జరగడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ కానిస్టేబుల్ కనీసం 20 ఏళ్ళ నుండి ఆ సందు మాకు అతనికి మధ్యలో ఉన్న సందు మాకు అధికారపూర్వంగా ఉన్న సందుని ఆక్రమించేసి మీ ఊర్లో ఆయన గేట్ వేసి ఆక్రమించేసి వాడుకుంటున్నాడు. దాన్ని పోలీసుతో కేసు వేసాము. మొన్న ఇంజక్షన్ ఆర్డర్ కూడా వేసాము. ఇంజక్షన్ ఆర్డర్ వేసినప్పటికీ అధికారపూర్వకంగా రాత్రి 10 గంటల నుండి మొదలెట్టి రాత్రి 1 గంట వరకు అండర్ డ్రైనేజ్ కాలువ కోసం తవ్వి దాంట్లో పైప్ వేయడం జరిగింది. ఆ పైపును కూడా మేము మళ్ళీ కోర్టులో వేయడం జరిగింది. ఇలా చేశాడంటే అది మొన్న ఇంజక్షన్ ఆర్డర్ మొన్న వచ్చి కమిషనర్ వచ్చి చెక్ చేస్తామంటే నీకు బాగోలేదు కదా, నువ్వు చేయడానికి అవ్వదు, మేము చేయము అనేసి వాయిదా వేసుకొని వెళ్ళిపోయారు. అదే మా ఆవిడ కూడా చూస్తున్నప్పుడు అంతే మ్యాటర్ వేయటం అన్ని రాస్తే దాన్ని సంతకం పెడతారని అన్నప్పుడు కూడా అతను వినకుండా మేము ఒప్పుకోమండి అన్న లాయర్ చేత గొడవ పెట్టి మొత్తం మీద కార్యక్రమం జరగనివ్వకుండా చేశాడు. ముఖ్యంగా ఏంటంటే మాకు 40 ఏళ్ళుగా 40 సంవత్సరాలు ఉన్న కొలాయిని ఫోటోలు ఉన్నాయి. 40 ఏళ్ళు ఉన్న కొలాయిని మున్సిపల్ అధికారుల చేత తీయించేశాడు. తీసిన కొలాయిని వాళ్ళు వేస్తానంటే ఇలా తీయడం మీరు పద్ధతి కాదండి, ఎవరో చెప్తే మీరు ఎలా తీసేస్తారంటే వాళ్ళు వేస్తానంటే ఇక్కడ గొడవ పెట్టి న్యూసెన్స్ చేసి ఇది వేస్తున్నాడు. ఆడికి సంబంధం లేదు కేసు. అది రోడ్డు మీద కొలాయి, అది రోడ్డు మీద కొలాయిని రోడ్డు మీద బండి పెట్టుకోవటానికి అని కొలాయి తీయించాడు. అది పద్ధతి కాదు కదా, మంచి పద్ధతి కాదు. అది దానికి ఇన్నిసార్లు మున్సిపల్ పోలీస్ కమిషనర్కి ఎన్నోసార్లు సోమవారం నాడు జిఎంసీలో కంప్లైంట్ పెడితే అది మున్సిపల్ అధికారులు కూడా మళ్ళీ రిటర్న్ మనకు ఆ కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా మాకు పేపర్ ఇమ్మంటే బెచ్చలాడించుకుంటారే పేపర్ ఇవ్వట్లేదు. అలాగే 4 కంప్లైంట్ ఇచ్చాం, 4 చోట్ల ఇవ్వలేదు. గతంలో కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాం, ఇలాగ ఇండిషన్ ఆర్డర్ ఉంటుండగా ఇలా చేర్చాడంటే అప్పుడు కలెక్టర్ గారి దగ్గర లెటర్ వెళ్తే అప్పుడు ఎంక్వైరీ చేసి ఇద్దరిని పిలిపించి ఇలాగ చూపిస్తే అది నేను వస్తాను దగ్గర నుండి తగ్గిస్తానని మాట్లాడి నాకేం పంపి మీరు ఏపని చెప్పి వాళ్ళని ఉంచేసి వాళ్ళ లాయర్ని వాళ్ళని ఉండి మాట్లాడి మరి అతను ఇతను ఏం కుమ్మక్కయ్యారో తెలియదు కదా, రావడం మానేశారు, రాలేదు. ఏదైనప్పటికీ పై అధికారులు ఇలా సపోర్ట్ చేయడం వల్లే చిన్న కానిస్టేబుల్ కూడా దౌర్జన్యంగా దారంగా చేస్తున్నారు. అదే విధంగా వీధిలో ఉన్న కరెంట్ ఇతనేటంటే ఆల్రెడీ గతంలో క్రైమ్ కానిస్టేబుల్ ఇతను క్రైమ్ కొంతమంది అందరికీ కొంతమంది క్రైమ్ వాళ్ళు ఇతను టచ్ లో ఉంటే క్రైమ్ వాళ్ళని కూడా ఇక్కడ వీధులంట నైట్ దొంగతనాలు కూడా చేయించడం కూడా జరుగుతుంది. అది ఎప్పుడు చెప్పినా సరే పట్టించుకోరు. అది దాన్ని మళ్ళీ నైట్ లైటింగ్ ఉంటుందని, లైటింగ్ తెలుస్తుందని లైటింగ్ కూడా ఉండకుండా ఉండాలనే ఆలోచనతో ఏఈకి అందరికీ ఎంతో అమౌంట్ 10,000 ఇచ్చారని తెలిసింది. ఆ కరెంట్ ఫోన్ని బల్బులు లేకుండా కరెంట్ ఫోన్ కూడా కట్ చేయించి కరెంట్ పోల్ కూడా తీసుకొని వెళ్ళిపోయి అమ్ముకున్నారు. కరెంట్ పోల్ లేకుండా అయిపోయింది, చీకటి రాత్రులు అయిపోతుంది. అది కూడా పనులు చేయడం మంచి పద్ధతి కాదు అని చెప్పినప్పుడు కూడా పట్టించుకోరు. కానిస్టేబుల్ ఇట్లా పనులు చేస్తుంటే పై అధికారులు కూడా పట్టించుకోకుండా వాళ్ళకి సపోర్ట్ గా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. ఆ రోజున రాత్రి కంప్లైంట్ ఇచ్చిన లాయర్ కలెక్టర్ దగ్గర నుండి కంప్లైంట్ వాళ్ళకి వచ్చితే వాళ్ళు నాకు రమ్మని చెప్పి వెళ్ళి మాట్లాడితే బాగుంది, అన్ని బాగా చెప్పావు, అన్ని కరెక్ట్గా వస్తాయి, నేను వస్తాను దగ్గర నుండి చదివిస్తాను అని చెప్పిన అసిస్టెంట్ కమిషనర్ ఆ రోజు నేను వెళ్ళిపోని చెప్పేసి వాళ్ళతో కుమ్మక్కైపోయి మొత్తం మీద ఇక్కడ రావడం మానేశాడు. అది కూడా చాలా అన్యాయంగా చేస్తున్నారు. పై అధికారులు వీళ్ళు చేసినప్పుడు కింద అధికారులు ఎందుకు తప్పు చేయరన్న ఉద్దేశం దయ ఉంచి పై అధికారులు ఇలాంటి తప్పులు చేసేవాళ్ళని సరైన యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. మున్సిపల్ కమిషనర్ రిక్వెస్ట్ చేస్తే
ఈ పైప్ తీస్తారు కాబట్టి ఆ పైపుని మళ్ళీ యథావిధిగా ఇదే స్థానంలో ఉన్న పైపుని అదే స్థానంలో వేయాలని కోరుకుంటున్నాను. వాళ్ళు ఏంటంటే ఇక్కడ తీసిన పర్లేదు ఆటంకం ఆడికి లేకుండా ఎక్కడో వేస్తాము, ఏదో చేసుకోండి రిక్వెస్ట్ చేస్తాను వాళ్ళు. మాకు ఎక్కడొద్దు, మాకు ఎక్కడున్న పైపు అక్కడేమని మేము అడుగుతున్నాం. అది 8 కుటుంబాలు మంచినీళ్ళు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు వచ్చిన మంచినీళ్ళ పైపుతో అందరికీ సర్దుబాటు చేస్తున్నాము. అది ఇంటి లోన కిందన ఉన్నది కాబట్టి అందరూ ఇంట్లో నుండి మోసుకెళ్ళవలసి వస్తుంది. పైన 8 ఇళ్ళు చాలా ఇబ్బందికరంగా మాకు కూడా ఉంది. వల్ల దాన్ని రిక్వెస్ట్ చేసి ఎలాగైనా ఇమీడియట్గా తొందరగా పైపు వేయించాలని కోరుకుంటున్నాను.